ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. అక్కడ విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడంతో పాటు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. పనిలో పనిగా అమెరికా నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ఆస్ట్రేలియా ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఏపీలో ఆక్వా రంగం సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే. అమెరికాకు భారీగా ఎగుమతి అవుతున్న ఏపీ రొయ్యలపై సుంకం విధించడంతో ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాని ప్రభావం ఆక్వా రంగంపై ఆధారపడిన 10 రకాల అనుబంధ రంగాలపై పడుతోంది. ఈ పరిణామంతో విలవిలలాడుతున్నారు ఏపీ వాసులు. అందుకే దానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు మంత్రి లోకేష్. ఏపీ నుంచి రొయ్యలు 90% విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందులో అగ్రభాగం అమెరికాకు, అటు తర్వాత జపాన్, చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే అమెరికా సుంకాలతో రొయ్యల దిగుమతికి డోర్ క్లోజ్ అయింది. ఈ తరుణంలో ఆక్వా రంగం సంక్షోభంలో పడింది. అటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా వెళ్లిన మంత్రి లోకేష్ అక్కడి ఆక్వా రంగ ప్రతినిధులతో చర్చించారు. ఏపీ నుంచి ఎగుమతులకు సంబంధించి కీలక ఒప్పందం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు మంత్రి లోకేష్. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతుల్లో ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయింది. గతంలో తెల్లమచ్చ వైరస్ ఉన్న రొయ్యలను తొక్క తీయకుండా ఆస్ట్రేలియా దిగుమతి చేసుకోలేదు. కానీ ఇప్పుడు భారత్ నుంచి వచ్చే రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. ఈ విజయం వెనుక భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాల కృషి ఎంతో ఉంది. వారికి నా కృతజ్ఞతలు. ఒకే మార్కెట్ పై ఆధారపడకుండా కొత్త మార్కెట్లు ఓపెన్ చేయడం చాలా ముఖ్యం. 1, 2, 3 చేశారు నారా లోకేష్. వాస్తవానికి ఏపీ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలకు ఆస్ట్రేలియాతో పాటు సౌదీ అరేబియా దేశాల్లో సైతం మంచి గిరాకీ ఉంది. అమెరికా కొట్టిన దెబ్బతో ఇబ్బందుల్లో ఉన్న ఆక్వా రంగాన్ని మెరుగుపరచాలంటే ఆ దేశాలకు ఎగుమతులు పెంచడంపై ఫోకస్ పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వినిపించింది. రష్యాలో సైతం మన రొయ్యకు గిరాకీ ఉంది. అయితే ఇప్పుడు అమెరికాతో సమానమైన ధరను ఈ దేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా ఆస్ట్రేలియాతో సుహృద్భావ వాతావరణంలో లోకేష్ చర్చించగలిగారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతి చేసేందుకు లైన్ క్లియర్ చేశారు. సముద్ర ఉత్పత్తుల పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు లోకేష్. ఆక్వా ఎగుమతుల అంశంపై వారితో చర్చించారు. ఇవి సానుకూల ఫలితాలు రావడంతోనే లోకేష్ ఈ ట్వీట్ చేశారు.